పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. నాడు కేసీఆర్ ప్రభుత్వం యాదగిరి నరసింహుడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తే, నేటి రేవంత్ హయాంలో కాంగ్రెస్ సర్కార్ వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేయటానికి పూనుకుంది. వేములవాడలో ఆలయ విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. కొత్త రూపు సంతరించుకోబోతున్న వేములవాడ పట్టణం ఇప్పుడు కూల్చేసిన నిర్మాణాలతో ఓ మట్టి దిబ్బలా దర్శనమిస్తోంది. మరి శరవేగంగా మొదలైన వేములవాడ ఆలయ అభివృద్ధి పనులపై ప్రభుత్వం ఏం చెబుతోంది? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటో సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. శరవేగంగా వేములవాడ పట్టణ అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే పలు నిర్మాణాలను కూల్చివేశారు. భవిష్యత్తులో వేములవాడ కొత్త రూపుతో అలరించబోతోందని పాలకులు చెబుతున్నారు. దక్షిణ కాశీగా పేరు పొందిన వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ పట్టణాన్ని కూడా డెవలప్ చేసే ఒక కార్యక్రమాన్ని మనం చూస్తున్నాము. ప్రస్తుతం మనం చూడవచ్చు, వేములవాడ ఆలయ అభివృద్ధిలో భాగంగా మొత్తంగా ఎక్కడికక్కడ విస్తరణ పనులు, రోడ్డు విస్తరణ పనులను మనం చూస్తున్నాము. సుమారు 80 బిల్డింగ్స్ను మొత్తంగా ఒక 75 కోట్ల రూపాయలు ఈ విస్తరణ కోసం కేటాయించారు. ఈ క్రమంలో 80 బిల్డింగ్స్ అన్ని కూడా డెమాలిష్ చేశారు. ఇది మనం చూస్తున్న దారి ప్రధానమైన దారి. బస్టాండ్ నుంచి ముఖ్యంగా చూస్తే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ముఖద్వారం కనిపించాలని ఒక థాట్ ప్రాసెస్తో మనకి విస్తరణ పనులు కనిపిస్తున్నాయి. మొత్తంగా వేములవాడ విస్తరణకు సంబంధించి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దీనికి ఒక పునాది పడ్డప్పటికీ అప్పుడు ఈ పనులు ఎందుకో మొత్తంగా ఆగిపోయిన సిచ్యువేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఛాలెంజింగ్గా తీసుకుంది. ముఖ్యంగా ప్రస్తుత ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా విప్ ఆది శ్రీనివాస్ ఈ మొత్తం వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విస్తరణ పనులు అయితే మనకు శరవేగంగా కనిపిస్తున్నాయి. వేములవాడలో ఇరుకుగా ఉన్న రోడ్లను విస్తరించాలని, రోజు రోజుకు పెరుగుతున్న భక్తులను, వారి సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ముచ్చట సుమారు 50 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఓ పెండింగ్ ప్రాజెక్టుగా చర్చకు మాత్రమే పరిమితమైన వేములవాడ ఆలయ అభివృద్ధికి ఇప్పుడు బీజం పడింది. అయితే కొందరు ఈ అభివృద్ధి పనులను స్వాగతిస్తుంటే, కొందరు కోర్టుకు వెళ్లడంతో వారి నిర్మాణాల కూల్చివేతపై ఇంకా స్టే కొనసాగుతోంది. వాస్తవానికి ఇది ఒక 50 సంవత్సరాల కళ. వేములవాడ పరిసర ప్రాంతాలకు కానీ, మిగతా జిల్లాలకు వెళ్ళి వచ్చే, మిగతా రాష్ట్రాలకు వచ్చే అందరికీ మెయిన్ రోడ్ అనేది ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరాల కాలంలో అభివృద్ధికి బాటలు వేసింది. నిర్వాసితులందరికీ సమానమైన పరిహారం అందించాలని, తమ బతుకును రోడ్డున పడేయవద్దంటూ వేడుకుంటున్నారు నిర్వాసితులు. తమకు నష్టపరిహారం ఇవ్వాలనేది ఇక్కడ బిల్డింగ్స్ కోల్పోయిన నిర్వాసితులు చెప్తున్న విషయము. ముఖ్యంగా ఇటు మనకు బస్టాండ్ రోడ్తో పాటు అటు బద్దిపోచమ్మ ఆలయం వైపు కూడా ఇదే డెవలప్మెంట్ కొనసాగుతుంది. ఈ క్రమంలో గజానికి 30,000 రూపాయలు చొప్పున లెక్కగట్టి బద్దిపోచమ్మ ఆలయం రోడ్లో ఒక్కొక్కళ్లకు పేమెంట్ చేయడం జరిగింది. అయితే ఇటువైపు మాత్రం కొంత ఈ పేమెంట్ విషయంలో కొంత అవకతవకలున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా అందాయని చెప్పేసి ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. మరొక 8 బిల్డింగ్స్కి సంబంధించి కోర్టులో స్టే ఉంది. అది ఈ రోజుతో ఆ తీర్పు రానుంది. మొత్తంగా వేములవాడ అభివృద్ధి పనుల్లో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం శరవేగంగా కొనసాగిస్తున్నదని చెప్పడానికి మనకి ఈ దృశ్యాలే మనకు నిలువెత్తు సాక్ష్యం అని చెప్పుకోవచ్చు. మాకు బతుకు తెరువంతా మా దుకాణం, ఈ దుకాణం మీదనే. మాకు ఇది తప్ప మాకు ఇంకో వ్యాపారం రాదు, మాకే ఉద్యోగాలు రావు. మేము వాళ్ళని మా విన్నపం ఏంటంటే, మాకు దుకాణం బదులుగా మాకు బతుకు తెరువు కోసమే మాకు ఇంకేదైనా కాంప్లెక్స్ కట్టిస్తారని ప్రతిపాదనలు ఉన్నాయి. ఏదన్నా మాకు షాపు కట్టించి మాకు సహకరించి మా బతుకులు రోడ్డు మీద పడకుండా మమ్మల్ని కాపాడమని విన్నపం తప్ప మేము ఎలాంటి వ్యతిరేకం చేయట్లేదు. అభివృద్ధికి మేము ఎక్కడా ఆటంకం కలగదు. మేము కూడా కోరుకుంటున్నాం అభివృద్ధి జరగాలని. కాకపోతే మా బతుకులు రోడ్డు మీద పడేసి అభివృద్ధి అంటే మాకుంటది కదా, మా బాధలు మాకుంటాయి. ఇక వేములవాడ రాజన్న ఆలయం మరికొద్ది రోజుల్లో భీమేశ్వరాలయానికి షిఫ్ట్ కానుంది. అందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భీమేశ్వరాలయంలోనే కోడె మొక్కులతో పాటు స్వామివారికి సంబంధించిన కుంకుమ పూజలు, అభిషేకాలు వంటి పూజలకు భీమేశ్వరాలయమే వేదిక కానుంది. సరిగ్గా మరొక నెల రోజుల్లో భాద్రపద మాసం నుంచి
వేములవాడ రాజన్న ప్రధాన ఆలయ వేదికగా ప్రస్తుతం మనం చూస్తున్న ఈ భీమేశ్వర ఆలయం మారబోతుంది. ఇక్కడ దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దర్శనాలకు క్యూ లైన్ల కోసం కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యంగా ఇప్పటికే టెండర్లు పాడి ఆ ఏర్పాట్ల పని జరుగుతుంటే ఇంకొక వైపు దీనిపైన ఇది బాలాలయం ఏర్పాటు చేస్తే కనుక ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి గతంలో బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ శ్రేణులు కూడా విహెచ్పి శ్రేణులు మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పురాతన ఆలయంలో బాలాలయాన్ని నిర్మించకుండానే ఈ పురాతన ఆలయంలో ఇక్కడ క్యూ లైన్లు ఇవన్నీ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే పూజలు ఇవన్నీ కూడా చేయాలనేది ఒక నిర్ణయించారు. ఈ క్రమంలో మనం భీమేశ్వరాలను చూడవచ్చు. భీమేశ్వర ఆలయం కూడా దాదాపు రాజన్న ఆలయం ఎంత పురాతనమైందో ఈ భీమేశ్వరానికి కూడా అంత చరిత్ర ఉంది. అయితే ఈ భీమేశ్వరాలయం మరికొద్ది రోజుల్లో నెల రోజుల్లో ఇక్కడి నుంచి ఒక ప్రధానమైన ఆలయ వేదికగా మారబోతుంది. వేములవాడ రాజన్న ఆలయం దర్శనం కోసం వచ్చేటి వాళ్ళంతా కూడా ఇక్కడే దర్శనం చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఆ సమయంలో రాజన్న ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి దాన్ని కూడా ఒక నెల 2 నెలల కాలం లోపల మొత్తంగా పూర్తి ఆ ఆలయాన్ని ఒక రూపుదిద్ది కొత్తగా నిర్మించేందుకు ఒక ప్రయత్నం అయితే మొదలైంది. శరవేగంగా పనులు కూడా జరుగుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. రాజన్న సేవలను భీమన్నకెలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు వేములవాడ ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు. తామడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలివ్వకుండా తమను అభివృద్ధి నిరోధకులుగా ముద్రవేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వంపై వారు మండిపడుతున్నారు. అసలు ఏ టైంలో చేస్తారు, పూర్తి చేస్తారు, దానికి జవాబు లేదు. డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో 35 ఎకర్స్ అడిషనల్గా తీసుకున్నాం. ఈ ధర్మగుండం దగ్గర చేసిండ్రు. సరే సౌత్ పెంచుకున్నా కానీ ఓ పక్క అటు నార్త్ పెంచుకున్నా కానీ మన ఆబ్జెక్షన్ లేదు. కానీ అనాలోచిత నిర్ణయాలతో 79లో రినోవేషన్ పేరు మీదనే లోపల ఉన్న అనేకమైన చిన్న చిన్న దేవాలయాలు అవన్నీ తీసేసిండ్రు. ఎవ్వి అవసరమైనవి ముఖ్యమైన వాటిని పెట్టిండ్రు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళా ఆ కోటిలింగాలను తీసేస్తూ అంటారు. దీన్ని చారిత్రక ఆధారాలను తుడిచిపెట్టులా కాంగ్రెస్ పార్టీ దిట్ట. సుమారు 5 దశాబ్దాలకు పైగా ప్రజల నోళ్లల్లో నానడమే తప్ప అభివృద్ధి విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడని వేములవాడ రాజన్న సన్నిధిలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి సంకల్పంతో ఆ అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుట్టింది. వాటినెంత సమర్థవంతంగా పూర్తి చేస్తుంది, భక్తుల మన్ననలను ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాల్సి ఉంది. దాదాపు 5 దశాబ్దాల కాలం నుంచి ఒక పెండింగ్ ప్రాజెక్టుగా చర్చలకు మాత్రమే పరిమితమైన వేములవాడ అభివృద్ధి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వడివడిగా అడుగులు పడటం మాత్రం చాలామందిని సంతోషపెడుతుంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో వేములవాడ రూపురేఖలు పూర్తిగా మారిపోబోతుండడంతో ఇక్కడ కొత్త రూపు సంతరించుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, వేములవాడ.